కేసినేని నానితో ముగిసిన కనకమేడల సమావేశం దాదాపు గంటన్నర పాటు కొనసాగిన భేటీ ఎంపీ కేసినేని నానితో కనకమేడల సమావేశం నానితో కనకమేడల భేటీపై రాజకీయాల్లో ఆసక్తికర చర్చ పార్టీ సూచన మేరకు వెళ్లారా పలకరింపు కోసం వెళ్లారా తిరువూరు సభకు వెళ్లారా అన్నది ఆసక్తిగా మారింది. కేసినేని నానితో కనకమేడల సమావేశం ముగిసింది. విజయవాడలోని కేసినేని భవన్కు వెళ్లిన టీడీపీ రాజ్యసభ సభ్యులు నానితో గంటన్నర పాటు చర్చలు జరిపారు. వీరిద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీ సూచన మేరకు వెళ్లారా పలకరింపు కోసం వెళ్లారన్నది ఆసక్తిగా మారింది. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, రాజీనామా చేస్తానని నాని ప్రకటించారు. నానికి టికెట్ లేదని చెప్పి టీడీపీనే అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక నాని దారి నాని చూసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో మళ్ళీ కనకమేడల ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇది రాజకీయ భేటీ అనుకోవాలా, లేదంటే ఆయనతో మాట్లాడడానికి వెళ్ళారా? ఎందుకు వెళ్ళినట్టు? రైట్ చక్రి, ఖచ్చితంగా నిన్న ఏదైతే రాజీనామాకు సంబంధించిన ప్రకటన చేశారో ఆ అంశాన్ని బేస్ చేసుకునే కనకమేడల రవీంద్ర కుమార్ కేసినేని నానితో భేటీ అయినట్లుగా మనం చెప్పొచ్చు, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే అయితే ఈ భేటీ కనకమేడల రవీంద్ర కుమార్ భేటీ ఏదైతే జరిగిందో అది దీనికి అధిష్టానం పంపించిన దూతగా వచ్చారా, లేకపోతే ఆయనకి స్వతహాగా ఉన్న పరిచయం కొద్దీ సహచరి ఎంపీ కాబట్టి ఆ నేపథ్యంలో ఇక్కడికి వచ్చారన్న అంశానికి సంబంధించి క్లారిటీ అయితే లేదు. కానీ చాలా స్పష్టంగా టీడీపీ వైపు నుంచి అయితే కేసినేని నానిని బుజ్జగించే దిశగా చర్యలు ఇప్పటివరకు తీసుకోకున్నప్పటికీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కనకమేడల రవీంద్ర కుమార్ రావడం, సో రేపు తిరువూరు సభకు కనకమేడల రవీంద్ర కుమార్ కేసినేని నానిని హాజరు కావాల్సిందిగా కనకమేడల రవీంద్ర కుమార్ అయితే ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది, సూచించే అవకాశం ఉన్నట్లుగా మనకి జరుగుతున్న పరిణామాలు బట్టి అర్థమవుతుంది. కనకమేడల రవీంద్ర కుమార్ దాదాపు కేసినేని నానితో గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఈ గంటన్నర భేటీలో ఖచ్చితంగా ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నిటి మీద, అలాగే చంద్రబాబు నాయుడు తీరు మీద, అంటే స్థానికంగా ఉన్న బెజవాడ పార్లమెంటుకు సంబంధించి ప్రధానంగా బెజవాడ నగరానికి సంబంధించిన నేతలు బుద్ధా వెంకన్న కావచ్చు, అలాగే బోండా ఉమా, ఇటువంటి నేతల తీరు మీద కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, మరొకవైపు కేసినేని చిన్నిని ఎంకరేజ్ చేస్తూ జరుగుతున్న పరిణామాలు వీటన్నిటి మీద కూడా కేసినేని నాని కనకమేడల రవీంద్ర కుమార్కి వివరించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పటివరకు ఆయన కొద్దిసేపటి క్రితం ఆయన మీడియా ముందుకు రాకున్నప్పటికీ కొద్దిసేపటి క్రితం మనం కేసినేని నానితో మాట్లాడిన పరిస్థితి, కనకమేడల రవీంద్ర కుమార్ భేటీకి సంబంధించిన విషయాలని పూర్తి స్థాయిలో వెల్లడించుకున్నప్పటికీ ఆయన మాట్లాడిన తీరు, వ్యవహారం ఇదంతా చూస్తూ ఉంటే ఆయన ఎక్కడ మెత్తబడిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించలేదు. తాను ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లుగా కేసినేని నాని వ్యవహార శైలి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రేపు తిరువూరు సభకు కేసినేని నాని ఎంతవరకు వస్తారు? ఇప్పటికైతే అధికారికంగానే ప్రకటన చేసేసిన పరిస్థితి కేసినేని నాని వైపు నుంచి కనిపిస్తుంది. తిరువూరు సభకు తాను హాజరు కాబోవడం లేదు. ఒకవేళ తను కనుక కేసినేని ఎంపీ హోదాలో తాను కనుక తిరువూరు బహిరంగ సభకు వెళ్తే తిరువూరు సమన్వయ కమిటీ సమావేశంలో ఎటువంటి గొడవ జరిగిందో మళ్ళీ చంద్రబాబు నాయుడు పాల్గొనే ఈ బహిరంగ సభలో కూడా ఈ బహిరంగ సమావేశంలో కూడా అదే తరహా గొడవలు జరుగుతాయి. గొడవలు పెట్టడం తనకు ఇష్టం లేదు కాబట్టి తిరువూరు బహిరంగ సభకు తాను దూరంగా ఉంటున్నాను, గతంలో యువగళం పాదయాత్ర కూడా దూరంగా ఉన్నది, గొడవలు రేపడం ఇష్టం లేక తాను దూరంగా ఉన్నానని చెప్పిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా కేసినేని నాని కనకమేడల రవీంద్ర కుమార్తో చెప్పినట్లుగానే మనం భావించాల్సి వస్తుంది. సో ఆయన అంటే వాస్తవానికి గంటన్నర మాట్లాడిన తర్వాత కనకమేడల రవీంద్ర కుమార్ చూచాయిగా ఏదన్నా కేసినేని నానితో జరిగిన సంభాషణల మీద కావచ్చు, కేసినేని నానితో జరిపిన చర్చల మీద కావచ్చు కొంత చెప్తారు, కొంత వివరాలు వెల్లడిస్తారు అనుకున్నప్పటికీ ఆయన మాట్లాడకుండానే వెళ్ళిపోయిన తీరు చూస్తూ ఉంటే ఆ తర్వాత మనం కూడా కేసినేని నానితో కొంత మాట్లాడిన తర్వాత జరిగిన ఆయన మాట్లాడితే ఆయన వ్యవహార శైలి, సో ఇవన్నీ చూస్తూ ఉంటే కేసినేని నాని మెత్తబడినట్లుగా ఎక్కడ కనిపించడం లేదు. సహజంగానే కేసినేని నాని తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, చేసిన కామెంట్ల వైపు నుంచి వెనకడుగు వేసే అవకాశం చాలా తక్కువగా ఉంటాయని ఆయన సన్నిహితంగా చూసిన వర్గాలు చెబుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొంత ఉత్కట్టతను రేకెత్తించే దిశగానే ఈ మొత్తం ఎపిసోడ్ నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. రేపు తిరువూరు బహిరంగ సభకు చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఈ సభకు లేదని చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో కనకమేడల రవీంద్ర కుమార్
కేసినేని నానిని కలవడానికి రావడం, గంటన్నర భేటీ కావడం, ఆ గంటన్నర భేటీ తర్వాత కూడా మీడియాతో ఎటువంటి మాట మాట్లాడకుండా వెళ్ళిపోవడం, ఆ తర్వాత కూడా కేసినేని నాని ఏదైతే ఇప్పటివరకు చేసిన కామెంట్లను గుర్తుకు తెచ్చే విధంగానే, కామెంట్లను మరింత బలపరిచే విధంగానే ఆయన కూడా వ్యవహార శైలి ఉండడం. సో ఇవన్నీ చూస్తామంటే కేసినేని నాని ఈ భేటీ తర్వాత మెత్తబడినట్లు కానీ రాజీ పడినట్లు కానీ ఎక్కడా కనిపించలేదు. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అయ్యే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయన్న చర్చ అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. కాదు పిఎంఆర్, ఆయన వెనక్కి తగ్గాల్సిన అవసరం, మెత్తబడాల్సిన అవసరం, ఆయన మెత్తబడేలా చేయాల్సిన అవసరం పార్టీకి కానీ అవ్వాల్సిన అవసరం ఆయనకు కానీ ఎందుకు ఉంది? పార్టీ వద్దనుకుంది, చిన్నికి టికెట్ ఇద్దాం అనుకుంది, దాంతో ఆయన రాజీనామా చేద్దాం అనుకుని అక్కడికి క్లోజ్ అయిపోయింది. మళ్ళీ కనకమేడలు వచ్చి మళ్ళీ సమావేశానికి రావాలని చెప్పి ఆహ్వానించాల్సిన అవసరమే ఉంది, ఈయన మెత్తబడాల్సిన అవసరమే ఉంది. అసలు మళ్ళీ కథ మొదటికి ఎందుకు వచ్చింది? ఎందుకు కారణం ఏంటి? అసలు మళ్ళీ పార్టీ ఆయన బుజ్జగించాల్సిన అవసరం పార్టీకి ఏంటి? అంటే పార్టీ అధినాయకత్వం వైపు నుంచి చేస్తున్న వాదన, ఈ ఎపిసోడ్కి సంబంధించి పార్టీ వైపు నుంచి వస్తున్న వాదన ఒకటి ఉంది. ఏదైతే తిరువూరు బహిరంగ సభకు సంబంధించి అధిష్టానం నుంచి 3 నేతల బృందం ఎవరైతే వెళ్లారో వాళ్ళు కేసినేని నానితో తిరువూరు బహిరంగ సభ వ్యవహారానికి సంబంధించి తిరువూరు బహిరంగ సభలో కేసినేని చిన్ని పార్టిసిపేషన్ ఉంటుంది, ఆయన ఏర్పాట్లు ఆయన పర్యవేక్షణ కూడా ఉంటుంది కాబట్టి సో ఆ విషయంలో కొంత రాజీ పడాల్సిందిగా కేసినేని చిన్ని చేస్తున్న ఏర్పాట్ల విషయంలో జోక్యం చేసుకోవద్దు, అలాగే సహకరించాల్సిందిగా కోరడానికి వెళ్ళారు తప్ప వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయం మీద మాత్రం ఏమాత్రం అధినాయకత్వం ప్రస్తావించలేదు. అవి ఆ తరహా చర్చ కూడా కేసినేని నాని వద్ద జరగలేదు అనేది హైకమాండ్ వైపు నుంచి వస్తున్న వాదనగా కనిపిస్తోంది. కానీ కేసినేని నాని మాత్రం చాలా స్పష్టంగా తన 2 సార్లు ట్వీట్ల రూపంలో తన అభిప్రాయాన్ని వెల్లడి చేసిన సందర్భంలో అయితే కేసినేని నానికి వచ్చే ఎన్నికలు అంటే తనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చే అవకాశాలు లేవు అని చాలా స్పష్టంగా అధినాయకత్వం నుంచి సూచనలు రావడంతోనే తాను తప్పుకుంటున్నట్లుగా పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎంతవరకు అంటే ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు, తాము ఇప్పుడు కేసినేని నానికి టికెట్ ఇవ్వడం లేదని ఇప్పుడే ఎందుకు చెప్తామన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కేసినేని ఎన్నికల్లో టికెట్లకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. సో అప్పుడు ఎవరి అభ్యర్థిత్వం బాగుంటుందో చూసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు కేసినేని నానికి అందులో సిట్టింగ్ ఎంపీగా ఉన్న వ్యక్తికి తాము ఎందుకు ముందుగా చెబుతామన్న అభిప్రాయం వాదన కూడా హైకమాండ్ వైపు నుంచి వస్తున్న సందర్భంలో కనకమేడల రవీంద్ర కుమార్ రావడం అనేది ఖచ్చితంగా కొంత కీలకమైన అంశంగానే కనిపిస్తుంది. ముందుగా ఆయన సహచర ఎంపీగా ఉండి పలకరించడానికి వచ్చినట్లుగా అనిపించినప్పటికీ జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తామంటే అధిష్టానం వైపు నుంచి దూతగా వచ్చారా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అయితే దీనికి సంబంధించి కనకమేడల రవీంద్ర కుమార్ కూడా టైట్ క్లిప్తో వెళ్ళిపోయిన పరిస్థితి, మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి కేసినేని నాని కూడా మీడియాతో కూడా చిట్చాట్లో పూర్తి స్థాయిలో మాట్లాడనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో సో రేపు తిరువూరు బహిరంగ సభకు కావచ్చు ఆయన భవిష్యత్ కార్యాచరణ ఇప్పటివరకు ఆయన చేసిన కామెంట్ల విషయంలో వెనక్కి తగ్గుతారా లేకపోతే అదేవిధంగా ముందుకు సాగుతారా అన్న అంశానికి సంబంధించి కొంత ఉత్కంఠత నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముందు నుంచి కేసినేని నాని చేసిన ప్రకటనలు, మరొకవైపు కేసినేని నాని సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని కామెంట్లు ఇవన్నీ చూస్తామంటే కేసినేని నానికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోవడం లేదు అనే విషయాన్ని పార్టీ అధినాయకత్వం స్పష్టంగా చెప్పేసింది అనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ పార్టీ వైపు నుంచి అయితే ఆ టికెట్ విషయంలో తాము ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. తిరువూరు బహిరంగ సభ విషయంలో కేసినేని చిన్నికి ఆ ఏర్పాట్ల విషయంలో కూడా కేసినేని చిన్ని ఉంటారు. సో సమన్వయంతో కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్లాల్సిందిగా సూచన చేసాము మాత్రమే అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హైకమాండ్ వైపు నుంచి వస్తున్న వాదనగా కనిపిస్తున్న నేపథ్యంలో కనకమేడల రవీంద్ర కుమార్ రావడం, ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోవడం, కేసినేని నాని ఇప్పటికీ అదే సీరియస్నెస్ని మెయింటైన్ చేయడం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ఎపిసోడ్ మరింత సీరియస్గానే ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పి మనం చెప్పొచ్చు. చక్రి పిఎంఆర్ ఇక్కడ సమీకరణలు చూసినట్లయితే మొన్న ఆయన ఒక శంకుస్థాపన కార్యక్రమానికి, అభివృద్ధి కార్యక్రమానికి వెళ్ళకపోతే వసంత్ కృష్ణప్రసాద్ దాదాపు 1-2 గంటల పాటు వెయిట్ చేశారు. ఈరోజు ఒక అభివృద్ధి కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను మెచ్చుకున్నటువంటి పరిస్థితి. కేసినేని నాని రాజీనామా చేసి ఆయన దారి ఎటువైపు ఉండబోతోంది? వైసీపీ వైపా, ఇండిపెండెంట్గానా, బీజేపీ వైపా? ఎటు డాట్స్ చూస్తుంటే మొత్తం ఆయన దారంతా వైసీపీ వైపు చూపెడుతున్నాయి.
అంశానికి సంబంధించి కూడా క్లారిటీ ఇంకా రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఇప్పటివరకు చేసిన కామెంట్లని విశ్లేషించినా కావచ్చు, ఆయన ఇప్పటివరకు చేసిన పోస్టింగ్లని కనుక ఒకసారి పరిశీలిస్తే, ఒకటి స్పెషల్ ఫ్లైట్ ఎక్కే పరిస్థితి స్తోమత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనకు లేదు అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్గా గెలిచే సత్తా తనకు ఉంది అనే విషయాన్ని కూడా క్లారిటీగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఒకవేళ స్పెషల్ ఫ్లైట్ ఎక్కే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు ఏదో ఒక పార్టీకి, అంటే టీడీపీ నుంచి బయటికి వెళ్తాను అని స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఎవరి వైపు వెళ్తారు అన్న చర్చ కూడా వస్తుంది. సో ఇప్పుడు జరుగుతున్న చర్చ పరిణామాలు, ఇప్పటివరకు కేసీఆర్ నాని చేసిన కామెంట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయనకి అటు వైసీపీలోనూ కొంత సాన్నిహిత్యం ఉంది, మరొక వైపు బీజేపీకి సంబంధించిన కీలక నేతలతో కూడా సాన్నిహిత్యం ఉంది. నితిన్ గడ్కరీ అలాగే అమిత్ షా ఇటువంటి నేతలతో నేరుగా మాట్లాడే పరిస్థితి కేసీఆర్ నానికి ఉంది, ఆ పరపతి ఉంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ వైపు వెళ్తారు. అలాగే సుజనా చౌదరి ఇటువంటి లీడర్లంతా కూడా సీఎం రమేష్ ఎవరైతే బీజేపీలో కీలకమైన నేతలుగా, అటు జాతీయ స్థాయిలో ఇటువైపు రాష్ట్ర స్థాయిలో కీలకమైన నేతలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనూ కేసినేని నానికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అటు వైసీపీకి సంబంధించిన కొంతమంది లీడర్లతో కూడా ఆయనకి సంబంధాలు ఉన్నాయి. సో ఇప్పటి వరకు మీరు చెప్పిన విధంగానే గతంలో ఆయన వివిధ శంకుస్థాపనలకు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కార్యక్రమాల్లో పాల్గొనటం, సో వాళ్ళని పొగట్టం, ఇవన్నీ చూసిన తర్వాత కొంత వైసీపీ వైపు కూడా వెళ్తారన్న చర్చ జరిగినప్పటికీ అవన్నీ అధికారిక కార్యక్రమాల్లోనే పాల్గొంటాం, వాళ్ళు ఎమ్మెల్యే తాను ఎంపీగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం, మంచి జరిగినప్పుడు మంచి అని చెప్తాను, తేడా ఏదన్నా వస్తే అదేవిధంగా తాను కుండపట్ట దొరుకుతున్నట్టుగా మాట్లాడతానని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ముదిరి పాకాన పడుతున్న పరిస్థితుల్లో, ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న ఈ సందర్భంలో కేసీఆర్ నాని పార్టీని వదిలి వెళతానని చెప్పిన సందర్భంలో, పార్టీ నుంచి సంక్రమించిన ఎంపీ పదవి కూడా రాజీనామా చేసిన తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తానని చెప్పిన సందర్భంలో ఆయన ఎటువైపు వెళతారు, బీజేపీకా వైసీపీకా అన్న మీమాంస అయితే నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకి బీజేపీ వైపు నుంచి కూడా ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఉన్న క్రమంలో ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతారా అన్న చర్చ చాలా ఎక్కువగా కేసినేని నాని సన్నిహిత వర్గంలో జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజం, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ వైపు వెళితే ఆయన మళ్ళీ గెలవగలరా, తిరిగి ఎంపీగా వెళ్ళగలరా అనేది కూడా చూడాల్సి వస్తుంది రాష్ట్రంలో ఉన్న సినారియోని బట్టి. సో ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపుతారా, లేకపోతే వైసీపీలోకి వెళ్ళాలంటే ఆయనకు అక్కడ స్పేస్ ఉందా లేదా అనేది కూడా మొత్తం క్రోడీకరించుకున్న తర్వాత మాత్రమే ఆయన ఎటువైపు వెళ్లాలో మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్లు, జరుగుతున్న పరిణామాలు, ప్రెసెంట్ సిచ్యువేషన్, అటు మిగిలిన పార్టీల్లో ఉన్న స్పేస్, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత దాదాపు ఈ అంశానికి సంబంధించి ఒక 10 రోజులు, అంటే ఒక 2 వారాల్లో ఈ అంశానికి సంబంధించిన క్లారిటీ, ఆయన ఎటువైపు వెళ్తారు, ఎటువైపు మొగ్గు చూపుతారు, ఏ పార్టీలోకి వెళ్తారు, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అన్న అంశానికి సంబంధించి బహుశా ఒక 2 వారాల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పిఎంఆర్.